ఉన్నప్పటికీ అదే డిసిప్లైన్ తో ఉన్నాం. సో ఇక్కడ దీంట్లో ఏం జరుగుతుందంటే ఒకళ్ళ అధికారం వచ్చిందని మీరు విచ్చలవిడితనం చేస్తారేమో ఒప్పుకునేది లేదు, రౌడీ రాజకీయాలు చేస్తారేమో క్షమించేది లేదు. ఈరోజు అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ కూటమికి ఇబ్బందికర పరిస్థితులు మీరు లేవనెత్తుతారేమో ఊరుకునేది లేదు. ఎందుకంటే ఎందుకు ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుందంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ఈ రోజు నేను తీసుకున్న పంచాయతీ శాఖలో బ్లీచింగ్ వేయడానికి కూడా డబ్బులు లేవు. సెంట్రల్ ని డబ్బులు అడుగుదామా అంటే సెంట్రల్ ఈ కూటమి అంతా కరెక్ట్ గా నిలబడి ఉంటేనే ఇచ్చే పరిస్థితుల్లో ఒకళ్ళు ఉందేమో. సో ఖచ్చితంగా కూటమిని కాపాడుకోవాలంటే మన సొంత అభిప్రాయాలు వదిలేసి పార్టీ ఎజెండా ప్రకారం ముందుకెళ్ళాలి. రాష్ట్ర భవిష్యత్తును కోరుకుంటున్నాం, విస్తృత స్థాయి ప్రయోజనాలు అని గతం నుంచి కూడా ఆయన చెప్తున్నది అదే విషయాలండి. సో ఎనీవే ఇక్కడ మాకు అందినటువంటి సమాచారం ప్రకారం మీరు నిబద్ధతగా ఉండండి, నిజాయితీ గల పరిపాలన అంటే ఎట్లా ఉంటుందో చూపిస్తాం. ఒక విప్లవకారుడు గనక రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జగన్ నీకు చూపిస్తానని ఆ రోజే మా అన్న చెప్పాడు. ఈ రోజు కూడా ఒక కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఒకళ్ళ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రజలకి ఉపయోగకరంగా పనిచేసే విధంలో కొంత రూల్స్ పాటించాలి అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మాకు డిసిప్లిన్ చాలా ఎక్కువ, కానీ అందరూ అంటారు జనసేన కొంచెం అల్లరి మూకలనేమోనని. కానీ చూడండి ఇప్పుడు పార్టీ ప్రభుత్వం ఫామ్ చేశాక గెలిచామన్న సంతోషం తప్ప ఎక్కడా కూడా మేము ఏ విధ్వంసాల్లో కానీ ఏ గొడవల్లో కానీ ఏ వ్యతిరేక విషయాల్లో కానీ ఎక్కడా కూడా జనసేన తలదూర్చలేదండి. ఎందుకంటే మా అన్న అంత దిశానిర్దేశాలు చేస్తాడు, అంత స్ట్రిక్ట్ గా ఉంటాడు. నేను దేనికి భయపడను, తెగించి వచ్చాను తెలుసు కదా నా సంగతి అంటూ ఈరోజు చెప్తుంటే ఒక స్కూల్లో పిల్లల్ని ఒక టీచర్ ఎలా అయితే కంట్రోల్లో పెడతారో, టీచర్ ఎలా అయితే దిశానిర్దేశం చేస్తారో అదే రకంగా మాకు పాఠాలు చెప్తున్నట్టుంది సార్. కనీసం మాకు అనిపించింది ఏంటంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో మేము చూడగలిగాం. మాకు అది సంతోషం. మేము పడిన కష్టానికి ప్రతిఫలంగా 21 మంది అంటే 2 చోట్ల ఓడిపోయినోడు, ఒక్క సీటు కూడా గెలవలేనోడికి ఒక్క సీటు కూడా ఓడించకుండా ఈ రోజు గెలిపించుకోగలిగాడు. బలమైన ముద్ర అసెంబ్లీలో వేశాడు. ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. ఈసారి వ్యూహం నాకు వదిలేయండి అన్నట్టుగా ఆయన అన్నట్టు ఆయన తర్వాత మేము దాన్ని పాటించినట్టుగా ఖచ్చితంగా దాన్ని కాపాడుకోగలిగాం సార్. ఎనీవే మీరు ఇంకొక విషయాన్ని కూడా పొందుపరిచారు, అదేంటంటే విజయసాయి రెడ్డి గారి విషయాన్ని. ఓకే, విజయసాయి రెడ్డి విషయానికి వద్దాము. ఒక నిమిషం అండి రజనీ గారు. ఇక్కడ ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన అంశం ఒకటి ఉంది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్ళకి తెలుసు. మహిళని కించపరిచే విధంగా మాట్లాడినా, మహిళని వేరే రకంగా చేసిన ఎట్టి పరిస్థితులను క్షమించేది లేదు. అవసరమైతే మీకు మీరు వెళ్ళిపోండి, నేను ఎవరిని పట్టించుకోను, నా రక్త సంబంధాన్నే నేను వదులుకుంటాను తేడా వస్తాయని అంత ఉద్వేగభరితంగా చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎవరి గురించి చెప్పారు? ఎందుకంటే మీరు ఓపెన్గా మాట్లాడేసే మనిషి కాబట్టి డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ ప్రత్యేకించి ఎవరి గురించి చెప్పారో వారికి తెలుసన్నారు కాబట్టి బహుశా వారికే తెలుసుంటుంది సార్. మీకు తెలుసా తెలీదా? నాకు ఐడియా లేదు సార్. ఎందుకంటే ఇక్కడ రాజకీయంలో ఎదుగుతున్న వాళ్ళని తొక్కే ఉద్దేశంతో ఎక్కడన్నా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయా, లేకపోతే ప్రత్యేకించి పర్సన్ ని టార్గెట్ చేశారా, లేకపోతే పర్సన్ ని టార్గెట్ చేసేవారైతే పేరే ప్రస్తావించేవారు. ఎనీవే ఒకేసారి యాక్షన్ తీసుకోరండి. ఏదైతే ఫస్ట్ టైం ఒక సూచన చేస్తారు, సూచనని ధిక్కరిస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. నా వల్లే పార్టీ నిలబడిందంటే నేను దేనికి భయపడను, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళినా ముందుకు రాగలుగుతాను, నాకు ఆ నమ్మకం ఉంది సరే అనే విధానంతో ఆయన మాట్లాడడం జరిగిందండి. దీని గురించి నాకైతే అందిన సమాచారం మేరకు ఆడబిడ్డల జోలికి రాకండి, పార్టీలో ఎదుగుతున్నటువంటి వీర మహిళల్ని అడ్డగించకండి అనే విషయం అయితే నాకు అర్థమైనట్టు. ఎవరండి ఉత్తరాంధ్రలో 2 ఎమ్మెల్యేలు ఆల్రెడీ కలెక్షన్ మొదలు పెట్టేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి, మీకు అనుకూలంగా ఉండి మీడియాల్లోనే. ఏంటిది ఈ ప్రక్రియ ఏంటి? ఉత్తరాంధ్రలో 2 ఎమ్మెల్యేలా? దేని గురించి అంటారు కలెక్షన్? ఏం కాదు, ఏముంది ఇదేముంది, కలెక్షన్కి ఏమన్నా ఇది ఉంటుంది ఏంటి? నామ్స్ ఏమైనా పెట్టుకుంటారంటే దీని మీద కలెక్షన్ చేయాలని? ఇంకా ఆశ ఉన్న వాళ్ళు దేనికన్నా చేయొచ్చు కదా. వచ్చిన కథనాలు చెప్తున్నాను నేను. సార్ మీకు భీమ్లా నాయక్ సంగతి తెలుసు కదండి, లుంగి పైకి పట్టుకొని కర్ర చేత్తో పట్టుకున్నాడంటే తాట తీసి ఎండబెడతాడు. మీకు ఆ విషయం మరోసారి చెప్పాల్సిన పని లేదు. ఎమ్మెల్యేలైనా కూడా డిసిప్లిన్ గా పార్టీ ఆఫీస్ లో కూర్చోవాల్సిందే. వారానికి ఒకరు ప్రజా సమస్యల గురించి చిత్తశుద్ధిగా మీరు ఆలోచించాల్సిందే, పరిష్కరించాల్సిందే. అసెంబ్లీలో కూడా గొప్పగా మీరు ప్రజల సమస్య గురించి మాట్లాడాలి. పార్లమెంట్ లో ఉండేటటువంటి తంగళ ఉదయసీని గారు కానీ, అనుభవజ్ఞులైన బాలశౌరి గారు కానీ, అదే రకంగా మీరు పార్లమెంట్ లో కూడా రాష్ట్ర సమస్యల గురించి చర్చించాల్సిందే అన్నటువంటి అన్న దగ్గర తోక జాడించేంత ధైర్యం
ఇప్పుడున్న ఎమ్మెల్యేలు చేసే అవకాశాలు లేవండి. కొత్త వాళ్ళు భయభ్రాంతిలో ఉన్నారు. పాత వాళ్ళకి అన్న గురించి తెలుసు. అన్న గురించి ప్రతిపక్షానికి తెలుసు, స్వపక్షానికి తెలుసు. అన్న సంగతి అందరికీ తెలిసిందే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. అవినీతి రహిత పరిపాలన నిర్మించడంలో, అసెంబ్లీలో బలమైన ముద్ర వేయడంలో, ప్రజల్లో మార్పు తీసుకురావడంలో ఈసారి జనసేన పాత్ర కీలకంగా ఉందని అంబానీ గారి పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా చెప్పారట. చాలా సంతోషపడ్డారు. ఆ సంతోషాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని, ప్రజలు మన మీద పెట్టుకున్న విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఒక గొప్ప సమాజాన్ని నిర్మించాలి. సో నాకు నా సిద్ధాంతాలతో పాటు కలిసి రండి, నా సిద్ధాంతాలకి ఇబ్బందికర పరిస్థితులు మీరు కలుగజేస్తే మిమ్మల్ని వదులుకోవడానికి కూడా నేను ఏమాత్రం వెనుకాడను అనేది ఇవాళ మీటింగ్ సారాంశం సార్. ఓకే, ఒకసారి ఆయన బయట కూడా విందాం, బయట ప్లే చేయండి అమ్మా. కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు. మీరు అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా? మీరు ఆలోచించండి. కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని. ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి. ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. గుర్తుపెట్టుకోండి. మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయినప్పటికీ కూడా, మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన, రౌడీజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి. అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా గట్టిగా మాట్లాడతాను. దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని, ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యాల్లో కించపరిచిన ఒక మాట అన్నా, మనందరినీ మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కారహీనంగా మాట్లాడితే ఎట్లా? అలాంటి వ్యక్తులని మీరు చాలా బలంగా మీ నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం వెనక నేను ఉంటాను. అవకాశం ఇవ్వండి మారటానికి. తప్పదు అనుకున్నప్పుడు మీరు పార్టీలో నుంచి కూడా మీరు వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళిపోనివ్వండి. ఇబ్బంది పడు. నన్ను ఏదో తిట్టేస్తే భయపడిపోతాను, నేను లేకపోతే ఇక్కడ గెలవం, పంచాయతీ ఎన్నికలు రావచ్చు, మున్సిపల్ ఎన్నికలు రావచ్చు, నా సత్తా ఏంటో అనుకునే వాళ్ళందరికీ కూడా ఏంటంటే సంతోషం. నేను అక్కడ దెబ్బతింటానికి సిద్ధంగా ఉంటాను తప్ప కాంప్రమైజ్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, కాంప్రమైజ్ అవ్వరట మీరు కూడా. మరి ఆయన సూచనలు సలహాల మేరకు అందరూ ఒకే తాటి మీద నడిచి వచ్చే అవకాశం ఉంటుందా రాజకీయాల్లో? 100% సార్. ఆయన అంత గొప్ప సారాంశం కూడా మహిళల్ని గౌరవించండి, వీర మహిళల్ని సోషల్ అంటే ఒక మీడియా మాధ్యమాల్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టద్దు, నేనే ఏదో చేయగలుగుతానంటే మీరేం పెద్ద తోపులు తురుములు కాదు, ఒకవేళ మీరు లేకపోతే ఓడిపోతానంటే ఓడిపోవడానికైనా సిద్ధమే, కానీ ఆ సిద్ధాంతాలని వదులుకోనన్న గొప్ప మహోన్నత వ్యక్తి అండి. ఈ రోజు అర్థమైంది మహిళలకి, వీర మహిళలు అని జనసేనకి ఎందుకు పేరు దాల్చారు, మాకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటో. కొంచెం లేట్ అవ్వచ్చేమోనండి అన్న స్పందించడం, కానీ అన్న స్పందించడం మాత్రం పక్క. ఆ స్పందన ఇంత గొప్పగా వస్తుందా, ఇంత గట్టిగా వస్తుందా? ఎవరినైనా వదులుకుంటాడా మమ్మల్ని ఒక్క మాట అంటే, మమ్మల్ని ఇబ్బంది పెడితే? వారు ఎంత గొప్పగా ఎన్ని సంవత్సరాలు అన్నతో కలిసి ప్రయాణం చేసినప్పటికీ మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు అంటే, మహిళలని, ఇళ్లలో ఉండే వాళ్ళని ఈ రోజు రాజకీయాల్లోకి తెచ్చాం. రాజకీయాల్లో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. అలాంటి రాజకీయాలు ఒక క్యారెక్టర్ అసాల్ట్ చేసుకోవడము, లేకపోతే వ్యక్తిగత విమర్శలు చేసుకోవడము, మనలో మనమే విమర్శించుకోవడము, నేను అప్పటి నుంచి ఉన్నాను, నేను తోపుని, నేను తురుముని, నేను లేకపోతే పార్టీ లేదంటే వెళ్ళిపో, నువ్వు పార్టీ లేకపోయినా పర్లేదు, సిద్ధాంతాలకి అధిగమించను, అది పవనిజం అంటే మరొకసారి నిరూపించారు సార్. ఇది మాకు నిజంగా చాలా శుభ సూచకం, శుభ పరిణామం. లేట్ అవడం ఏమవుతుందో కానీ ఖచ్చితంగా స్పందన పక్కా అని మేము అంటే రజనీ గారు, ఈ రోజు అంత ఇంటర్నల్ మీటింగ్ జరిగింది, ఎమ్మెల్యేలు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు, అధికార ప్రతినిధులు వచ్చారు. నేను మళ్ళీ రిపీట్ చేసి అడుగుతున్నాను, ఎవరి గురించి ఈ మాటలు మాట్లాడే ఛాన్స్ ఉంటుంది? ఇంటర్నల్గా మాట్లాడుకుంటారు కదా, అదిగో చూడరా మన వీర మహిళని పలానా వాళ్ళు ఏదో అన్నారట అని. మీరు ఏదో దాస్తున్నట్టున్నారు. లాయర్ లేని దాయకూడదు, ఓపెన్ గా చెప్పాలి. వర్మ గారు, మీకు తెలుసు రాయపాటి అరుణ గారి మీద దాడి జరిగింది. ఓకే, రాయపాటి అరుణ గారిని సొంత పార్టీ వాళ్ళు ఏదో అన్నారని ఆ అమ్మాయి సోషల్ మీడియాలో చెప్పింది. రౌడీజం చేసి కొట్టారు. ఆ అమ్మాయిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తే 1,50,000 పైచులకు హాస్పిటల్ బిల్ అయింది. అది కూడా పార్టీ నాయకులు కట్టారు. ఆ అమ్మాయి చాలా అస్వస్థతకి గురైంది, చాలా ఇబ్బంది పడింది. ఎవరి కోసం పోరాడుతుంది? పార్టీ కోసం. ఆ అమ్మాయి మీద ఎన్ని కేసులు పెట్టారు, సోషల్ మాధ్యమాల్లో ఎన్ని బూతులు తిట్టారు. అందరం కలిసి ఒక వ్యక్తిని ఎదుగుదల చూడాలని కోరుకుంటున్నప్పుడు నువ్వు ముందుకెళ్లాలా, నేను ముందుకెళ్లాలా అంటే కాదు, మన అన్న ఒక స్థాయిలో కూర్చోవాలి, మన పోరాటం మన అన్న కోసమేనంటూ అన్ని కులాల వాళ్ళు, మహిళలు, మగవాళ్ళు, పసి పిల్లల సైతం నువ్వు గెలవాలన్నా అంటున్నప్పుడు నీది ముందా నాది ముందా, నువ్వెక్కువ నేనెక్కువ అంటూ మాట్లాడడం అది అవసరమా సార్? సో ప్రత్యేకించి ఈఎంఐ గురించి అయితే అని నాకు కనిపించింది సార్. ఎందుకంటే వీర మహిళల జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటే బహుశా నాకు అనిపించింది. దానికి కారణమైన వాళ్ళ గురించి అయితే నేను ప్రస్తావించను.
ఎందుకంటే చాలా ఇబ్బంది పడింది. ఆ రోజు తెనాలి ప్రచారానికి వచ్చింది, మనోహర్ గారి ప్రచారానికి. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ దాడి జరిగిందంటూ హాస్పిటల్ అడ్మిట్ అయిన సిచ్యువేషన్. కానీ పార్టీలో వివాదం కాబట్టి అన్న స్పందించలేదేమో అనుకున్నాము. అందరూ వెయిట్ చేశారు ఎప్పుడు స్పందిస్తారని, ఇప్పుడు స్పందించారు. సో ఇదంతా ఆ అమ్మాయికే కాదండి, పార్టీలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి అన్న మీ వెనకాల నేనున్నాను, మీకోసం ఎవరినైనా వదులుకుంటానమ్మా, అవసరమైతే ఓడిపోతాను, మీలాంటి వాళ్ళు నా వెనకాల నిస్వార్థంగా నిలబడ్డారు, ఏ పదవులు ఆశించకుండా అనే ఒక సందేశాన్ని అయితే ఇవాళ నిస్వార్థంగా ఇచ్చారండి. చాలా ధైర్యం వచ్చింది, చాలా భరోసా వచ్చింది మాకు. ఇంకా కూడా రాష్ట్ర ప్రజలకు కూడా అన్న మీద ఇంకా ఇంకా నమ్మకం పెరిగింది సార్. ఓకే, రైట్. గాయత్రి గారు వినిపిస్తుందండి? మీ వాయిస్ మ్యూట్లో ఉన్నది, ఒకసారి చెక్ చేయండి. గుడ్ ఈవినింగ్ అండి. ఓకే గాయత్రి గారు, ఏంటి శ్వేతపత్రాలు వరుసగా రిలీజ్ చేస్తున్నారు, రేపు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, మరొక పక్క విజయసాయి రెడ్డి గారిని రాజకీయ పరంగా ఇబ్బంది పెట్టడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారట. అది ఎవరు చేస్తున్నారో ఆయనకి తెలుసని చెప్తున్నారు. ఎక్కువగా అదే జనరల్గా అనుకోండి, ఇది మీకు సపోర్ట్గా ఉన్న ఆ ఛానల్లోనే ఎక్కువ ఇది బాగా వైరల్ చేశారు, దాన్ని కావాలని ఇబ్బందులు పెడుతున్నారు. కనీసం ఒక మహిళ అని కూడా చూడకుండా అసలు ఏం జరుగుతున్నదని ఇంత అసహ్యమైన డిబేట్లు పెట్టి ఎంత అసహ్యంగా మహిళలు రోడ్ల మీద తీసుకురాడు, అందులో కూడా ఒక ఎస్టీ మహిళ, ఒక అధికారిని, ఆవిడ మీద కూడా ఎంత దారుణంగా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఎవరో ఏదో మాట్లాడారని చెప్పి దాన్ని ఈ రకంగా ప్రచారాలు చేయడం ఏంటి అని చెప్పి విజయసాయి రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున ఫైర్ అయిన సంఘటన. ఏంటి ఇది, రాజకీయ పరంగా చూడాలా లేకపోతే వాళ్ళు వ్యక్తిగతం అనుకోవాలా? అంటే నేను వినిపిస్తున్నాను కదా వర్మ గారు, మాట్లాడండి. ఇప్పుడు మీ ఫస్ట్ పాయింట్ మీరు మాట్లాడింది శ్వేతపత్రాల గురించి. ఇప్పుడు మనం గత ప్రభుత్వంలో 5 ఏళ్లుగా మనం ఎదురు చూసింది, ప్రతి ఒక్కళ్ళు డిబేట్లకు వచ్చి క్వశ్చన్ చేసింది, అసలు మీరు ఏం చేస్తున్నారు, రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది, మాకు వైట్ పేపర్స్ మీద రిలీజ్ చేయగలరా అని చెప్పి డిమాండ్ చేసాం, రిక్వెస్ట్ చేసాం, వాళ్ళని బతిలాడడం అన్ని రకాలుగా జరిగింది. ఒక్క రోజు కూడా ఒక జీవో కూడా ముందు పెట్టలేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంటే, ఈ రోజు మీరు బాబు గారిని చూసుకుంటే 30 డేస్ నుంచి ఒక్క పూట కూడా రెస్ట్ లేకుండా ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ ని ఎదుర్కొని మన రైట్ నౌ స్టేట్ ఏ పరిస్థితిలో ఉంది ప్రతి క్షుణ్ణంగా, పోలవరం అవనివ్వండి, అమరావతి అవనివ్వండి, లేకపోతే పవర్ సెక్టర్ అవనివ్వండి, లేకపోతే శాండ్ పాలసీ అవనివ్వండి, ప్రతిదీ ఏం జరిగింది ఇంతకు ముందు, ఇప్పుడు రైట్ నౌ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది, దీన్ని మనం ఎలా అధిగమించాలి, రేపు నేను ఏం చేస్తే ముందుకెళ్తాం, మనం ఏం చేయాలనేది ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి డిస్కస్ చేయటం. అండ్ ప్రెస్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చి మాట్లాడండి, మీరు క్వశ్చన్స్ అడగండి, నేను రిప్లై ఇస్తాను అని చెప్పి చాలా నిక్కచ్చిగా నాకు తెలిసైతే రూలింగ్ చేస్తున్నారండి. ఐ థింక్ ఈ సెట్ అన్ ఎగ్జాంపుల్. నాకు ఇండియా వైడ్ గా ఏ సీఎం అయినా ఈ రకంగా ఇన్ని గంటలు రోజుకి కష్టపడి ఇంత నిక్కచ్చిగా పాలన చేసే ఒక్క సీఎం చూపించండి. గత ప్రభుత్వంలో మేము 2014 to 2019 లోపు ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా సరే అవి యాక్సెప్ట్ చేసి, అంతకుముందు మా వాళ్ళు జరిగిన తప్పులు కూడా మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని చెప్పి ఈ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం. మీరే ఇందాక చెప్పారు మినిస్టర్స్ కి రేటింగ్ ఇస్తారంటే ఎవరు ఎంతవరకు చేస్తారు ఏంటి అని చెప్పి, అది కూడా చాలా మంచిదే కదండి. అది అందరికి పబ్లిక్ కి ఓపెన్ గా ఎస్ వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నారు ఏంటి, ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యారు అని చెప్పి తెలియాలి. వాళ్ళకు కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్నప్పుడు అందరూ నేను వీళ్ళకన్నా ఎక్కువ వర్క్ చేయాలి, వీళ్ళకన్నా ఎక్కువ అనుకోవాలి, కానీ నేను వీళ్ళకన్నా ఎక్కువ దుర్మార్గం చేయాలి. ఇప్పుడు వైసీపీ మినిస్టర్లు ఉన్నట్టుగా నేను వెళ్తుంటే రోడ్డు మీద వెళ్తుంటే నా మీద పూలు చల్లాలి, లేకపోతే నా మినిస్ట్రీ వాడుకొని నేను డబ్బులు కొట్టేయాలి, నా మినిస్ట్రీ వాడుకొని నేను ఏంటి అమాంతం ఓవర్ నైట్ గా ఉన్నోళ్ళు అయిపోవాలని చెప్పి అనుకోవటం కాకుండా ప్రాపర్ గా గవర్నమెంట్ రన్ చేయటం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. లోకేష్ గారి మినిస్ట్రీ చూసుకుంటే మీరు ఒక ఓవర్ నైట్ జియో ఒకటి రిలీజ్ చేసి, ఏది జస్ట్ 24 hours నోటీస్ లో ఓవర్ నైట్ జియో రిలీజ్ చేసి ఒక 25 members దివ్యాంగులకి మీకు ఐఐటీలో అడ్మిషన్ ఇప్పించగలిగారు అంటే అసలు ఎలాంటి డిసిషన్ అండి అది. మీరు అదే గత ప్రభుత్వంతో పోల్చుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓవర్ నైట్ జియో రిలీజ్ చేశాడు. ఎప్పుడు చేశాడు? వకీల్ సాబ్ మూవీని ఆపటానికి, అక్కడ తీసుకెళ్లి టీచర్లు పెట్టడానికి, కక్ష సాధింపు చర్యలకి, అప్పటికప్పుడు ఇబ్బందులు పెట్టడానికి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ప్రతి రాయి మీద, ఇది సర్వే రాళ్ల మీద జస్ట్ వైఎస్ఆర్ బొమ్మలు వేసుకోవటం, జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకోవటం వల్ల 640 కోట్లు ఖర్చు చేశాడు. ఎందుకంటే అసలు సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి, ఎవరి డబ్బులతో సర్వే చేస్తున్నాడు, రజనీ గారు ఇట్లాంటి అన్ని బయట పెట్టారు ఆయన. ఓకే రజనీ గారు, మీరు సిగ్నల్ లో ఉండడానికి ట్రై చేయండి. ఓకే గాయత్రి గారు కంటిన్యూ. ఇప్పుడు మరి లోకేష్ గారు ఇంకో ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తున్నాను మీకు. కువైట్ లో ఎవరో ఒక ఇండియన్ ఏదో ఇబ్బందిలో ఉన్నాడని చెప్పి తెలిస్తే 48 hours లోపు ఇప్పుడు ఆ ఇష్యూ సాల్వ్ అవటమే కాకుండా అతను ఇండియా రిటర్న్ వస్తున్నాడు. ఇప్పుడు ఎన్నిసార్లు చూసారు?
ఇండియన్ మన ఏపీ గవర్నమెంట్ ఎన్నిసార్లు రెస్పాండ్ అయింది ఇలాంటి క్రైసిస్ మేనేజ్మెంట్ ఇష్యూస్ లో? ఓకే. ఒక ఏబుల్డ్ మినిస్ట్రీని పెట్టుకోవటం, దాన్ని ఒక సరైన గైడ్ లైన్స్ ఇచ్చి నడిపించుకోవటం, దాన్ని మానిటర్ చేయటం ఎంత గొప్ప విషయం అండి. నాకు తెలిసి ఈరోజు రాష్ట్రం అంతా కూడా అనుభవిస్తుంది. అంటే వెరీ హ్యాపీ ఇలాంటి ట్రాన్స్పరెన్సీ ఉన్నందుకు. రేపొద్దున ఏమన్నా మాట్లాడాలనుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా ఒక టోల్ ఫ్రీ నంబర్ అందరికి ఇచ్చారు. బాబు గారికి మీ ఏ విజ్ఞప్తులు ఉన్నా సరే మీరు డైరెక్ట్ గా పబ్లిక్ కి కాంటాక్ట్ చేయొచ్చు. టీడీపీ ఆఫీస్కి వచ్చి మీ కంప్లైంట్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు. రాలేని పక్షాన ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ ద్వారా మీ కంప్లైంట్ ఇవ్వచ్చు. అండ్ బాబు గారు మీకు వీక్లీ వన్స్ ఆఫీస్ లో అవైలబుల్ గా ఉంటారు, పబ్లిక్ అవైలబుల్ గా ఉంటారు. మీకు కావాల్సినవన్నీ మినిస్టర్స్ తో సహా ప్రతి ఒక్కరు మీకు అవైలబుల్ గా ఉంటారని చెప్పారు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ విచ్ యూ ఆస్క్డ్ మీ. ఇంకా సెకండ్ పాయింట్ మీరు అంటుంది విజయసాయి రెడ్డి గారి విషయం వస్తే, ఇందాక మీరు మాటలే అసహ్యంగా మీరు ఏంటి దాన్ని ఏమంటారు ప్రెస్ మీట్స్ పెడుతున్నారు ఒక ఆడ మనిషి గురించి అని చెప్పి. మరి అసహ్యంగా సాక్షి పేపర్లో ఇప్పుడు మా పార్టీ లీడర్స్, మా పార్టీ కదా అపోజిషన్ లో ఉన్న ఆడ మనుషుల గురించి కానీ పిచ్చి పిచ్చిగా ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఏ రోజు మాట్లాడలేదు. ఇదే విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని కానీ అంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఎన్నిసార్లు పర్సనల్ గా టార్గెట్ చేయటం. సీఎం అయ్యండి పబ్లిక్ మీటింగ్స్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి పిల్లలు ఉన్నారండి సిద్ధం సభలో, పిల్లలు ముందు కూర్చోపెట్టుకొని పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి కామెడీ చేసి మాట్లాడుతున్నారు అంటే ఏ రకమైన కల్చర్ ఉందండి? ఎన్నిసార్లు బయటకు వచ్చినాయి అరగంట గంట అని చెప్పి, లేకపోతే వాళ్ళ ఎంపీ మాధవ్ రెడ్డి అని ఆయన న్యూడ్ వీడియోస్ ఎన్ని బయటకు వస్తే ఒక జగన్మోహన్ రెడ్డి ఏ రోజు రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారా? ఇంతకు ముందే మీరు చెప్తున్నారు ఏమని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇలా సభ పెట్టి వాళ్ళ లీడర్స్ ని ఆయన హెచ్చరిస్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు అని చెప్పి. అంత గట్స్ ఎవరికి ఉంటాయండి? ఈ రోజు వాళ్ళ పార్టీలో ఉన్న వేరే మహిళలను ఏమైనా ఇబ్బంది వస్తే బాగోదు, మీకు మర్యాదగా ఉండదు అని చెప్తున్నారంటే అంత గట్స్ ఎవరికి ఉంటాయండి? వాళ్ళ సొంత చెల్లి గురించి వాళ్ళ సొంత మీడియాలో చీప్ గా ఏంటి షర్మిలా గారి గురించి షకీలా అని ఇంకేదాన్ని చీప్ గా మాట్లాడితే ఈ రోజు దాకా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క స్టాండ్ తీసుకోవటం చూసారా? ఓకే, అది రైటా రాంగ్ గా పక్కన పెట్టండి. వాళ్ళ సొంత చెల్లికి ఆ పార్టీలో న్యాయం జరగదు, వాళ్ళ సొంత చెల్లికి సెక్యూరిటీ లేని పార్టీ వాళ్ళు వచ్చి ఈ రోజు మేమంట ఏంటి టీడీపీ పార్టీ కానీ లేదా టీడీపీ పార్టీ అనుకున్న మీడియా కానీ సమర్థించే మీడియా కానీ మాట్లాడుతున్నారంట. ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ఆవిడ అసిస్టెంట్ కమిషనర్ ఎస్టీ క్యాడర్, ఆవిడ కాస్ట్ ఎస్టీ, ఆమె మీద కంప్లైంట్ చేసిన వాళ్ళ హస్బెండ్. మీరు ఇందాక ఆవిడ ప్రెస్ మీట్ చూసారేమో, ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ ప్రెస్ మీట్ పెట్టి వివరంగా మొత్తం చెప్తే డేట్స్ ఆయన పాస్పోర్ట్ దాని మీద ఆయన జరిగిన ట్రావెల్ డేట్స్ టికెట్ డేట్స్ కూడా చూసుకుని మొత్తం అంతకుముందు పొద్దున్న నుంచి ఆమె కూర్చొని ప్రెస్ మీద కూర్చొని ఏడ్చి చెప్పిన అబద్ధాలని తేలిపోయినాయి కదా. ఎవరైనా జనరల్ గా ఇప్పుడు ఒక గవర్నమెంట్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ లోకి వచ్చి అంటే విజయసాయి రెడ్డి గారు ప్రతి పోస్ట్ కింద బడ్జింగ్ చేస్తా ఉంటే ఎవరైనా ఎలా మాట్లాడతారండి? వర్మ గారు మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్ అడుగుతున్నాను. ఇప్పుడు నేను పార్టీలో ఉన్నాను, నా పార్టీ పవర్ లో ఉంది, నేనే ఒక గవర్నమెంట్ ఎవరో అఫీషియల్ నాకు ఫ్రెండ్, ఆ అఫీషియల్ కి మాటికి ఫేవర్స్ వచ్చి వాళ్ళకి అన్ని జరుగుతున్నాయి అనుకోండి, రేపు మీరు మాట్లాడరా ఏంటి? ఇప్పుడు ఇక్కడ కూర్చుని లక్ష్మణ్ రెడ్డి గారు దాన్ని అంటే లేవనెత్తరా? వీళ్ళ పార్టీకి సపోర్ట్ గా ఉన్న వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ సేల్స్ సపోర్ట్ చేయడం ఏంటంటే అదే కదా జరుగుతుంది. మరి ఏంటి అసలు అక్కడ ఏమీ లేదు, కావాలని క్రియేట్ చేస్తున్నారని కదా ఆయన మాట్లాడుతున్నారు. నో ఏమీ లేదు అంటే అండి, ఇప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యారు, ఆవిడకి బాబు నేను ఆమె పర్సన్స్ గురించి మాట్లాడను. ఆవిడ ఎవరితోనైనా 2 adults అనేది కన్సెంట్ అయ్యి ఆవిడ ఎవరితోనైనా రిలేషన్ పెట్టుకోవచ్చు. ఐఎమ్ నో వన్ టు టాక్ ఆర్ కమెంట్ అబౌట్ ఇట్. పవర్ అబ్యూజ్ ఆవిడ అక్కడ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా రిపోర్ట్స్ జరుగుతా ఉండి ఎంతో మంది ఈవోలు ధర్నా చేశారు. మేము లేకుండా ఉండి అంటే ఇప్పుడు ఒక గుడికి ఈవో ఉన్నారనుకోండి, ఆ ఈవో సమక్షంలోనే ఉండి లెక్కింపు జరగాలి. జరిగాక అక్కడికక్కడే వెంటనే బ్యాంక్ డిపాజిట్ జరగాలి ట్రాన్స్పరెంట్ గా. అలాంటిది ఈవిడ అక్కడ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఈవోల్ని పట్టించుకోకుండా ఆ ల్యాబ్సెన్స్ లో ఈవిడ వెళ్ళిపోయి అక్కడ ఉండి లెక్కింపులు చేసి ఆ డబ్బులు ఈవిడ తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తామని తీసుకెళ్లిపోవటం ఇలాంటి ఎన్నో జరిగినాయి అని చెప్పి ఆవిడ సుపీరియర్ కంప్లైంట్ చేస్తే ఈవిడ వెళ్ళి ఆఫీస్ లోకి వెళ్ళి నెత్తి మీద ఇసుక పెట్టిందండి. ఒక సుపీరియర్ చేస్తే అంటే దానికి దీనికి సంబంధం ఏంటి? ఆ ఇష్యూస్ కి అది కావస్తే యాక్షన్ తీసుకోండి గవర్నమెంట్ ప్రకారంగా. కాదండి, నేను చెప్తున్నా ఆమె మీద ఆల్రెడీ సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ముందుకు వచ్చి విజయసాయి రెడ్డి అనే వ్యక్తి వల్ల ఈ రోజు నా ఫ్యామిలీ ఇలా అయిపోయింది, ఆ బిడ్డకి నేను తండ్రి కాదు, నన్ను మోసం చేశారు అని చెప్పి ఆయన లెటర్ పెట్టుకొని వాళ్ళ హస్బెండ్ బయటకు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అక్కడ ఎవరు మాకు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరు? విజయసాయి రెడ్డి. ఎవరు? మమ్మల్ని వచ్చి బూతులు తిట్టి నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు పిచ్చిగా వాగి ఏది ఒక్క రోజు కూడా తిన్నగా ట్విట్టర్ ప్లాట్ఫామ్ లో అండి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట పాపాన్ని పోయినంటారు ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని పాపలాన్ని పిలవటం, బాబు గారిని బొల్లుడడం, ఇట్లాంటి మాటలు మాట్లాడిన విజయసాయి రెడ్డి ఈ రోజు మాకు తెలిసింది ఆయన మీద పబ్లిక్ గా ఒక ఎస్టీ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఒక ఎస్టీ మహిళని ఆయన ఎక్స్ప్లాయిట్ చేసి
ఆవిడని వాడుకొని ఆవిడకి పిల్లలకి అనేలా చేశాడు ఆయన చెప్పారు. అసలు నిజాలు ఏంటో పోలీసులు తెలుసుకుంటారు, ఓకే ఇంకెవరో తెలుసుకుంటారు. బట్ మాకు ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరు? విజయసాయి రెడ్డి. 100% మేము మాట్లాడమా ఏంటి? ఓకే ఏ ఛానల్ అయినా మాట్లాడుతుంది, మీరు మాట్లాడరు ఏంటి? సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చినప్పుడు 68 ఏళ్ళు ఉన్న పెద్ద ఆయన మీద ఒక న్యూస్ వచ్చినప్పుడు అది నిజమా కాదో పక్కన పెడితే మాట్లాడతాం. ఎక్స్ప్లాయిటేషన్ అనేది మాట్లాడతాం. అండ్ నాకు చాలా బాధ కలిగింది ఏంటంటే అనవసరంగా ఇలాంటి కేసెస్ బయట రావడం వల్ల ఆయనతో ఫోటో దిగిన చాలా మంది వైసీపీలు ట్విట్టర్ లో ఉంటారు, నాకు కూడా తెలుసు వాళ్ళు పాపం వాళ్ళు నిజంగా మంచి చేద్దాం, ఏం జరిగిందో మనకు తెలియదు, అందరు ఫోటోలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఎవరిని స్పేర్ చేయదండి. ఇప్పుడు నన్ను స్పేర్ చేయదు, రజనీ గారిని స్పేర్ చేయదు, మిమ్మల్ని స్పేర్ చేయదు. చిన్న తప్పు జరిగినా అందరూ ఎఫెక్ట్ అవుతాం కాబట్టి ఇలాంటి కల్చర్ మానుకోవాలి. నువ్వు ఒక ఎంపీకో ఎమ్మెల్యేకో నువ్వు క్లోజ్ గా ఉంటే నువ్వు సొంతంగా ఫేవర్ చేసుకో, అంతేగాని నువ్వు వచ్చి నలుగురిని ఎత్తి మీద కూర్చుని అందరిని ఇబ్బంది పెడతాంటే ఎవరు ఊరుకోరు కదా. అది మేము చెప్పింది అంతే. మేము ఆవిడ క్యారెక్టర్ ఏం అసాసినేషన్ చేయట్లేదు. లక్ష్మణ్ ఏంటి విజయసాయి రెడ్డి గారి ఇష్యూ ఇబ్బందికరంగా మారుతుందా? వర్మ గారు మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి డబల్ఎన్టీ వీక్షలకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. వర్మ గారు నిన్న ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మదన్ మోహన్ అన్న వ్యక్తి నాకు 2016లో విడాకులు తీసుకోవడం జరిగింది. మాకు 2 పిల్లలు ఉంటే 2 పిల్లల్ని ఒక బాబు నా దగ్గర ఒక పిల్లవాడు ఆయన దగ్గర అని మేము సర్దుకునే విధంగా ఉన్నాం. ఆయనకి మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాయి. అవి తత్పరి మేము దానిపైన ఎప్పుడైతే 2020లో నేను సుభాష్ అనే ఒక గవర్నమెంట్ ప్లేడర్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆయనకు పుట్టిన వ్యక్తి ఇప్పుడు పుట్టిన బాబు అని ఆవిడ చాలా క్లియర్గా చెప్పి, నిజంగా అన్యాయం జరిగితే నిజంగానే ఆవిడకి ఎటువంటైనా సాయిరెడ్డి గారు ఎటువంటి ఇచ్చేస్తే ఆవిడే ప్రెస్ మీట్ చెప్తుంది కదా, నాకు సాయిరెడ్డి గారి వల్ల నాకు ఇటువంటి అన్యాయం జరిగింది, సాయిరెడ్డి గారి వల్ల నాకు ఇది జరిగిందనే చెప్పుకుంటుంది కదా. ఆవిడ కూడా ఒక స్త్రీయే కదా, ఆవిడకి కూడా ఒక ఆత్మ గౌరవం ఉంటుంది కదా. దాన్ని ప్రముఖ ఎల్లో మీడియా సంస్థలన్నీ కూడా ఎటువంటి తమ్మునాయిలు పెట్టారంటే సాయిరెడ్డి గారికి కొడుకు పుట్టాడు, సాయిరెడ్డి గారు తండ్రి కాబోతూ ఉన్నాడు, సాయిరెడ్డి గారు అని ఇంకా అంటే ఒక ఎస్టీ అమ్మాయి ఎన్నో దశాబ్దాలుగా ఎస్సీ ఎస్టీ నుంచి వచ్చినటువంటి మహిళలు అవనియండి, మాలాంటి వాళ్ళు అవనియండి, ఎన్నో వీటికి మేము అణచబడి ఇన్నిట్లో తట్టుకొని పైకి రావాలి, రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా స్వేచ్ఛ సమానత్వంగా అలాగే ఉద్యోగపరంగా అన్నిట్లో కూడా మేము పైకి రావాలి, కొందాతనంగా ఉండాలి అని మేము ప్రతి నిమిషం కష్టపడుతూ పైకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ వినియోగించుకొని మేమేదో సమాజంలో ఒక మంచి ఒక డాక్టర్ గానో ఐఏఎస్ గానో ఐపీఎస్ గానో లేదా ఒక రాజకీయ నాయకుడికి గానో మేము ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా చట్టసభల్లోకి వెళ్తే మాకు కూడా అగ్రవర్ణాల దగ్గర సమన్యాయం సమగౌరవం దొరుకుతుంది, మాకు ఒక కుర్చీ వేసి మమ్మల్ని కూడా గౌరవిస్తారని మేము భావించే స్థితిలో ఒక ఆడబిడ్డ మీద క్యారెక్టర్ అసెసినేట్ చేయడం, ఒక ఆడబిడ్డని తీసుకొచ్చి అంటే ఇది ఒక కమ్మకి రెడ్డికి కోపకి జరిగితే ఆ ఆడపిల్లలు తీసుకెళ్ళి ఎలాగ చేస్తారా? ఇదే బజారుతనంగా విచ్చలబడిగా టీవీ ఛానళ్ళను ఒకటైపు ఇచ్చేస్తాయా? ఒకటే ప్రశ్నిస్తాం వర్మ గారు, నిజంగానే మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే పెట్టండి. విజయసాయి రెడ్డి గారు నిజంగా అది చేస్తుంటే మీరు నిరూపించాలి కదా. ఈరోజు తప్పుడు రాత్రులు ఏవో అసలే మొత్తం నిన్నల్లో వదిలిపెట్టారు. ఈరోజు అదే కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, మరి చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. ఈ టీవీ ఛానల్ పేర్లు వాళ్ళు ఈ రోజున మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు, యూటర్న్ తీసుకుని మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు లజ్జ సీమనెత్తులు ఉండాలి సార్. ఎందుకంటే ఒక మీడియా అంటే ఈ రోజున 4th ఎస్టేట్ ఆఫ్ పిల్లర్. ఖచ్చితంగా మీడియాని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా టీవీ సీరియల్ సినిమాలు పక్కన పెట్టి ఏమొస్తున్నాయి వార్తలు, ఏం జరుగుతుంది డిబేట్లు అన్ని 24 గంటలు కూడా టీవీ దగ్గర వార్తలు టీవీ డిబేట్లు చూస్తున్నారు. ఈ రోజున ప్రజలు ఏం చెప్తూనే ఉన్నాం, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నాం. నేను ఒకటే చెప్తూ ఉన్నా, ఎస్ మీ దగ్గర ఆధారం ఉంటే బయట పెట్టి ప్రాపగండా చేయండి, అంతేగాని ఏం లేకుండా ఒక ఆడబిడ్డకి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఏమవుదండి, విజయసాయి రెడ్డికి ఏమవ్వదు. ఒక ఆడబిడ్డలో ఆవిడ ఉద్యోగం చేసుకోవాలి, రేపొద్దున సమాజంలో గౌరవంగా బతకాలి, తన పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. ఏమండి మీ అమ్మ ఇలాంటిదని ఈ టీవీ ఛానల్ రేపొద్దున పిల్లలు ఇదే వీడియోలు చూస్తే ఏ సమాధానం ఏముంటుంది సమాజంలో? ఆవిడ నిజంగానే ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యులు?
ఇప్పుడు గాయత్రి గారు లాగో రజనీ గారు లాగో వాళ్ళ మెంటాలిటీ ఆవిడది స్ట్రాంగ్ గా లేదనుకోండి, ఆత్మహత్య చేసుకోవచ్చు కదా. అందరూ ఆడాలి ఒకలాగా మెంటాలిటీ ఉండదు కదా. లేకపోతే ఈ రోజున రాణిపట్ట అరుణ్ లాగా ఆ స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండదు కదా. తన పార్టీ వాళ్ళే, తన పార్టీకి సంబంధించిన వ్యక్తులే నాకు ఫోన్ చేసి ఏడిసింది ఆ ఆడబిడ్డ. అన్న కులం పేరు పెట్టి మాల లంచా అని తిట్టి నన్ను కొట్టారా అన్నానే. నాకు చెప్తే నేనేం చేస్తానమ్మా, నేను పార్టీ మారిపోయాను, నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు చెప్తే నేను ఇప్పుడు ఏం చేయలేని పని నన్ను అడగమంటారా అంటే వద్దంది ఆవిడ. ఆ రోజు నేను జనసేన పార్టీలో ఉన్నా. కానీ ఎందుకు అడగాలంటే మా అంతర్గత విషయం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారు, పవన్ కళ్యాణ్ గారు అడుగుతారని అనుకున్నాం. నిజంగా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు అడుగుంటే, నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆడబెట్టకి నేనున్నానమ్మా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి 1000 దండలు పెట్టేవాడు నేను ఆయన క్యారెక్టర్కి. ఎందుకంటే దొంగల పడిన 6 నెలలకు కుక్కలు మొరవడం అంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని చూసి నాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈ రోజున ఆయన చెప్పేది మా హీరోమాయిలకి మీరంటే ఊరుకో, మా హీరోమాయిల మీద చేయేస్తే ఊరుకో, మాట అంటే ఊరుకో. ఇదండి భరోసా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ ఆడబిడ్డకి ఎటు ఎవరైనా చూడాలన్నా, ఎవరైనా తాకాలన్నా భయపడే చట్టాలను తీసుకొస్తాం, భయపడే విధంగా మా చట్టాలు ఉంటాయని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున 10 రోజులు అవుతా ఉంది. ముచ్చవరంలో చనిపోయినటువంటి వాల్మీకి సామాజిక వర్గం చెందినటువంటి ఒక 8 సంవత్సరాల అమ్మాయి చనిపోతే ఇంతవరకు డెడ్ బాడీని పట్టుకోవాలా. 5 నెలల పసిగండ మీద ఒక 40 సంవత్సరాల వ్యక్తి మరి అటెంప్ట్ అత్యాచారం చేస్తే దాని లేదు. అనకాపల్లి సాక్షాత్తు హోమ్ మినిస్టర్ పక్కన ఉన్నటువంటి నియోజకవర్గంలో జరిగినటువంటి 8 సంవత్సరాల ఆడబిడ్డకి అత్యాచారం జరిగితే దానిపైన ఇది లేదు. అంటే మీరు రాగానే ఏమన్నారు, మా ప్రభుత్వం ఆడపిల్లలకు రక్షణ అన్నారు. పవన్ కళ్యాణ్ గారు మేము రక్షణ కల్పిస్తామన్నారు. ఇదేనా రక్షణ? ఇదేనా ఆడపిల్లలకు రక్షణ కల్పించే విధానం? హోమ్ మినిస్టర్ గారు పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు కదా. ఎక్కడ ఈ చట్టం ఎక్కడికెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిన మీ కఠినమైన చట్టాలు చెప్తా ఉన్నా వర్మ గారు. అంటే లక్ష్మణ్ ఇవన్నీ తెలిసే కదా, లక్ష్మణ్ ఇవన్నీ తెలిసే కదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడిన సందర్భం. ఎవరో ఎమ్మెల్యే లేదో అవినీతికి పాల్పడతారని వార్త వచ్చినా, లేకపోతే వీర మహిళని ఇందాకైతే రాయపాటి అరుణ గారని అన్నారు. మీరు చెప్పింది ఆ అమ్మాయి కోసమేనా? ఖచ్చితంగా నేను అదే చెప్తానండి. రాయపాటి అరుణ గారికి జరిగిన విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూడా యాక్షన్ తీసుకుని అదే షేక్ రియాజ్ గారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే పార్టీ వేరే రకంగా ఉండేది. షేక్ రియాజ్ గారు చేయలా. ఏదైతే ప్రకాశం జిల్లాకి అధ్యక్షుడు అయినటువంటి షేక్ రియాజ్ గారు కదా దాడి చేయించింది. మతలబు లాజీ ఇదేంటంటే వర్మ గారు అరుణ గారికి ఆ పోస్ట్ వేయించింది కూడా షేక్ రియాజ్ గారే తీసుకెళ్లారు. అంటే ఒక ఆడబిడ్డ, ఒక దళిత మహిళలు, ఒక రాయపాటి అరుణ గారు పార్టీలో ఒక శక్తిగా ఒక మంచి నాయకురాలకి ఎదిగే క్రమంలో ఆవిడ తొక్కాలనే ప్రయత్నంలో అంటే మీ కులపాలతో, మీ సామాజిక వర్గాలతో కొట్టించి బండబూతులు తిట్టిస్తే ఏంటది? ఏం చెప్తావు మీ సమాజానికి? కులం లేదు, మతం లేదు, కులాల కలిపి ఆలోచన విధానం, మతాల కలిపి ఆలోచన విధానం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీ మాటలు ఆనకెళ్ళి మీ మాటల వరకేనా? చేతలు కావా? పవన్ కళ్యాణ్ మాట్లాడే పవన్ కళ్యాణ్ పవర్ లేదు. పవన్ కళ్యాణ్ పవర్ ఉంటే ఎందుకు డీసీఎం ఉండేటప్పుడు కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లా? జనసేన పార్టీలో ఆడపిల్లలకి రక్షణ లేదు, జనసేన పార్టీలో వీర మహిళలకి రక్షణ లేదు. నాకు తెలుసు ఎంతమంది ఇప్పుడు ఉన్నటువంటి చాలా మందిని కూడా పక్కన గ్రామం కూడా ఉన్నారు, చెప్పుకోలేకపోతా ఉన్నారు. వర్మగా నేను చెప్తా రజనీ గారు లేరు, వస్తే ఆవిడ దానికి సమాధానం చెప్తారు. అటువంటి నాయకులు కూడా జనసేన పార్టీలో ఉన్నారు. చర్చని రజనీ గారు వినపడుతుంది. కొంచెం ఆవేశం తగ్గించుకోమనండి సార్. రావడం లేట్ అవుతుందో కానీ రావడం మాత్రం పక్కా, అదొకటి గుర్తుపెట్టుకోమనండి ఆయన్ని. ఓకే మీరు సిగ్నల్లోకి రండి. ఓకే వర్మ గారు నేను కంటిన్యూ చేస్తా. ఓకే వర్మ గారు అది నీ అన్నది ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా కార్యకర్తలకి వాళ్ళు చెప్పుకోవడంలో ఆయన అంతర్గత విషయం చెప్పుకోనియండి, చాలా జరిగినాయి. ఇంకా విషయం ఏంటంటే ఉత్తరాంధ్రలో గెలిచినటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఈ రోజున లోకం మాధవ్ గారు 2 సార్లు 10 ఎకరాలను కబ్జా చేశారు నెల్లిమేరలో.
ఆవిడ పేరు చెప్పి, అలాగే లోకో మాధవ్ గారి మీద 4 మండల అధ్యక్షులు కూడా మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ గురించి కూడా మాట్లాడొచ్చు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పెట్టారు, లోకో మాధవ్ గారు ముందు మమ్మల్ని వాడుకున్నారు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టారండి. సో ఏదో వాటెవర్ మేపు కారణం ఏదవనియండి. ఈ రోజున అలాగే నరసరావుపేట, అనకాపల్లి, ఇక్కడికి వస్తే హెచ్చర్ల, మీకు ముందే చెప్పా, ఎవరైతే బీరు సీసాలు తయారు చేస్తూ ఉన్నారో కింగ్ ఫిషర్, ఎవరైతే మద్యం బాటిల్ తయారు చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేయడం. మీరు డబ్బులు ఇస్తే కానీ మీ వాహనాల కథలు ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేస్తారు? ఎమ్మెల్యేలా? బయటికి వెళ్ళాం. స్థానిక ఎమ్మెల్యేలా? స్థానిక ఎమ్మెల్యేలు సార్, స్థానిక ఎమ్మెల్యేలే బహిరంగంగా వాళ్ళు అడుగుతూ ఉన్నారు తప్పని కట్టాలని. ఎటువంటి వ్యాపారాలు చేయలేరు. అంటే ఏంటి ఉపచారం చేయండి. ఈ 4 రోజుల్లోనే ఇటువంటి దాష్టికమైన పరిపాలన, ఇటువంటి బెదిరింపు పరిపాలన, ఓకే లక్ష్మణ్ ఒక్క నిమిషం. లక్ష్మణ్ బుజ్జి మాట్లాడిన తర్వాత మాట్లాడి తిరిగాను. బుజ్జి గారు, సార్ ఏంటి విజయసాయి రెడ్డిది రాజకీయ పరంగా ఇబ్బంది పెడుతున్నారట, ఆయన అక్కడ పార్లమెంట్లోనే తేల్చుకుంటాం అంటున్నారు, లోక్సభలోనే దీని సంగతి నేను తెలుస్తాను అని చెప్పి హెచ్చరించడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, మహిళల మీద ఆయన మాట్లాడిన అంశాలు. సార్ అలాగే డిబేట్ లో పాల్గొన్న రజనీ గారికి, గాయత్రి గారికి, అలాగే మా ఆవేశపరుడైన లక్ష్మణ్ రెడ్డి గారికి, అలాగే మీకు 99 ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. ముందుగా విజయసాయి రెడ్డి గారికి టాపిక్ మీద వద్దాం సార్. ఈయన లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ నేను ఆయన రెడ్డి కాదండి, మీరు అందరినీ రెడ్లు, మీకు ఉదయం లేస్తే రెడ్లే కనిపిస్తుంటారా ఏంటి? అంటే కాదులే సార్, కాదులే సార్, ఆల్రెడీ వైసీపీలో పేరు తెలుసు. వరవ గారు, లక్ష్మా గారు అని నా పేరు తెలుసు అండి. రెడ్డి అని ఎందుకన్నానంటే అందరు పేర్లు మార్చుకున్నారు కదా వెళ్ళి, మా వాళ్ళలాగా ఈయన కూడా మార్చుకున్నాడేమోనని ఆ ఉద్దేశంతో అన్నాను. లక్ష్మా గారు, విషయం ఏంటంటే సబ్జెక్టు నిప్పు లేకుండా పొగరాదు. ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే మీరు ఆయన ఎవరు చేశారు? శాంతి గారు, అసిస్టెంట్ కమిషనర్ అయిన ఆయన భర్త గారు ఆవిడ మీద ఆరోపణే అనుకోండి, పోనీ ఆరోపణే చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి. అది ఎవరు ఇచ్చారు? శాంతి గారు భర్త ఇచ్చారు. మీరు ఎవరినన్నా అనాలంటే శాంతి గారు భర్తను అనాలి, అంతేగాని మీరు జనసేన పార్టీని అలాగే టీడీపీ పార్టీని, వర్మ గారు మాట్లాడండి. వర్మ గారు వినిపిస్తుందా? టీడీపీ పార్టీని, జనసేన పార్టీని అలాగే మీడియా సంస్థలను ఆడిపోసుకుంటాం వల్ల దానికి ఉపయోగం ఏమీ లేదు. ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్ కూడా లక్ష్మణ్ గారు మీరు ఉంటారు, మీరు ఆగాలి, ఇలాగే మొదలు పెడతారు, మీరు ఆగాలి కొంచెం. మేము కూడా విన్నాం, మీరు ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్ మీరు విన్నారు, మేము విన్నాం. అలాగే అర్థమైందా? అలా భర్త పెట్టిన ప్రెస్ మీట్ మీరు విన్నాం, మేము విన్నాం. దాని నిజ నిజాలు ప్రజలు, అలాగే గవర్నమెంట్ ఉంది, చట్టాలు ఉన్నాయి, చట్టాలు దానిపైన అది చేసుకుంటా పోతాయి. అలాగే మీరు మాట్లాడుతూ ఎస్టీ వర్గాల గురించి మాట్లాడుతున్నారు. మీరు అప్పుడు ఏం చేశారంటే, ఒక ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన సుధాకర్ అనే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ని నడి రోడ్డు మీద కొట్టి చంపినప్పుడు అప్పుడు మీరేం చేశారు? ఒక ఓసీ సామాజిక వర్గానికి చెందిన మీ పార్టీ ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ అయిన ఎస్సీ సామాజిక వర్గాన్ని చంపి తీసుకొచ్చి ఇంటిగా డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు మీ పార్టీ ఏం చేశారు? అప్పుడు గుర్తుకు రాలేదా ఎస్సీ సామాజిక వర్గాలు? మీకు ఇవాళ గుర్తుకొచ్చిన ఎస్సీ సామాజిక వర్గాలు లక్ష్మణ గారు, ఇవాళ మీరు కులాల పేరు ఎత్తి కులాల గురించి మాట్లాడే అర్హత మీ పార్టీకి కానీ మీకు కానీ లేదు. ఎందుకంటే ఆ రోజున ఎస్సీల మీద జరిగిన దాడులన్నింటి మీద మీరు ఎవరు ఖండించారు. అలాగే ఆడపిల్లల మీద దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అలాగే కిడ్నాప్లు, అత్యాచారాలు జరిగింది దేశంలోనే 2019 నుంచి 2024 గవర్నమెంట్లో జరిగినాయి. మీకు ఏమైనా లెక్కలు కావాలంటే లెక్కలు తీసి చూసుకోండి లక్ష్మణ గారు. ఇంకో విషయం చెప్తున్నా, మీ ప్రభుత్వంలో ఆడపిల్లల మీద మాట్లాడినట్టు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ 5 సంవత్సరాల్లో కూటమి తరపు నుంచి బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన నుంచి కానీ ఏ ఒక్క వ్యక్తి కానీ అసభ్యకరంగా మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి కానీ, సోషల్ మీడియాలో కానీ నాకు చెప్పండి, నేను మీరు చేసే శిక్షకి దేనికైనా అర్హుణ్ణి. అలాంటి సంస్కృతి కూటమికి లేదు. మీది పార్టీకి చెందిన ఒక దుర్మార్గమైన వ్యక్తి ఒకడు ఉన్నాడు, బోరగడ్డ అనిల్ కుమార్ అని. అతను మార్నింగ్ నుంచి నేను కాల్ కూడా చేయడం జరిగింది, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. ఆడపిల్లల మీద ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడాడు అతను. పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి, పవన్ కళ్యాణ్ కూతురు
అభయం చూపించిన కూతురు గురించి కూడా మాట్లాడిన దుర్మార్గుడు బోరగడ్డ అనిల్ కుమార్. అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు మీ పార్టీలో మాట్లాడిన వాళ్ళు. అప్పుడేమో మీరేమో ఏమి చేయకుండా ఏమి మాట్లాడకుండా ఇది కరెక్ట్ కాదని ఆ రోజున ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీరెడ్డిని లేకపోతే ఇలా బోరగడ్డ అనిల్ కుమార్ని అలాగే అరగంట గంట అన్న వాళ్ళని లేకపోతే నూలు వీడియోలు చూపించిన ఎంపీలని ఏ రోజునన్నా 5 సంవత్సరాల్లో ఏ రోజునన్నా ప్రెస్ మీట్ పెట్టడమో లేకపోతే పిలిపించి మాట్లాడటమో లేకపోతే మీటింగ్ మొత్తం ఎమ్మెల్యేలకి మీటింగ్ పెట్టి ఎంపీలకి మీరు అన్యాయాలు చేయొద్దు, దుర్మార్గాలు చేయొద్దు, మీరు కక్ష సాధింపుకి వెళ్ళొద్దు, అవతల పార్టీని శత్రువులాగా చూడొద్దు, ప్రత్యర్థులాగా చూడండి, మీ పనులు మీరు చేసుకెళ్ళండి అభివృద్ధిగా ఎప్పుడైనా చెప్పారా? చెప్పకపోవడం వల్ల ఇవాళ ప్రజలు ఇలా తీర్పు ఇవ్వడం జరిగింది. గమనించే కూటమి అలాగే పవన్ కళ్యాణ్ గారు మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయమని 1-2 తప్పులు చేయలేదని నేనేం అంటలా. నాకైతే లేదు ఇన్ఫర్మేషన్, మీకు ఉంది కాబట్టి పరిస్థితులు కాబట్టి మీరు అసలు ఉన్నా లేకపోయినా మీరు పొగేస్తా ఉంటారు కాబట్టి మీ దృష్టికి ఏదన్నా వస్తే అది కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి పబ్లిక్ గా ప్రెస్ లో వచ్చింది, ఖండించారు, సొంత ఎమ్మెల్యేలను ఖండించారు, సొంత కేడర్ని ఖండించారు. మన పార్టీలో ఉన్న ఆడపడుచుల్ని వీరమహిళల్ని ఏమన్నా సహించేది లేదు, మిమ్మల్ని అందరినీ వదులుకుంటాగానే నేను రెడీ అని ప్రజాప్రతినిధులకు కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా 5 సంవత్సరాలు అలా వార్నింగ్ ఇవ్వడం జరిగిందా? అలా హెచ్చరించడం జరిగిందా? చెప్పండి లక్ష్మణ గారు, మాట్లాడండి. ఓకే బుజ్జి ఒక్క విషయం అండి, పార్టీలో మా వీర మహిళల మీద మా ఆడపిల్లల మీద మా నాయకులు ఎప్పుడు దాడి చేయాలో మేము కొట్ల మీరే మాట్లాడాలి దాడి గురించి. మీరు అన్నారు కదా మేము ఎప్పుడు కొట్ల మీలాగా మేము ఎప్పుడు దాడి చేయాలి ఆడపిల్లల మీద, మా పార్టీ నాయకుల మీద మీలా దాడి చేయాలి కాబట్టి నేను బయట పెట్టాలా, నాకు ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి నేను బయట పెట్టట్లా. మీరు మాట్లాడిన భాష, మీరు మాట్లాడిన వ్యవహారాలు అన్ని వర్మ గారు తెలుసు, అందరికీ తెలుసు. లక్ష్మణ్ ఒక్క నిమిషం బుజ్జి, మీరెందుకు అనిల్కి ఫోన్ చేశారు? ఆడపిల్లల గురించి నాకు బోరగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తికి వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఆర్పిఐ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, రిపబ్లికన్ ఇండియన్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. అంటే వీళ్ళు అనేది ఏంటంటే లక్ష్మణ్ ఒక్క విషయం, వీళ్ళు అనేది ఏంటంటే ఓకే అలాగే ఏమైనా అలా మాట్లాడినప్పుడు ఆయన మీద కూడా ఒకసారి సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం లేకపోతే ఏమైనా అటాక్ చేయడం, కేసులు ఏమైనా పెట్టడం అది చేస్తే సరిపోదు కదా. బోరగడ్డ అనిల్ అక్కడ మాట్లాడట్లేదు కదా, బోరగడ్డ అనిల్ ఏ సందర్భంలో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు ఆయన చెప్పారు. ఇది నేను మాట్లాడలా, మార్పింగ్ చేశారు, నా వాయిస్ ని కావాలని మార్పింగ్ చేశారని మీ యొక్క సమక్షంలో వర్మ గారు మీ దగ్గర చాలా డిబేట్ లో మాట్లాడారైనా మీ ఇంటర్వ్యూలు కూడా చెప్పడం జరిగింది బోరగడ్డ అనిల్ కూడా. ఓకే బుజ్జి ఏంటి ఆయన మీద కేసులు ఏమైనా అవుతున్నాయా? కేసులు అవుతున్నాయి సార్, త్వరలో చూస్తా ఉండే ఆయన మీద అవుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాలు దుర్మార్గాల మీద అవుతున్నాయి, అలాగే వైసీపీ చేసిన వాళ్ళందరి మీద అవుతున్నాయి. ఎందుకంటే కొడాల నాని గారి మీద ఆల్రెడీ అయింది. అలాగే ఆయన వలన ఆ రోజునున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా, ఎందుకంటే ఇక్కడ ఎలా ఉందంటే సార్, రాజకీయ నాయకుల ఒత్తిడి పెట్టి మినిస్టర్లు ప్రభుత్వ ఉద్యోగులను కూడా తప్పు దోవలో నడిపించడం జరిగింది గత ప్రభుత్వంలో. ఆ చేసిన తప్పులకి ఈ ఎమ్మెల్యేలు మంత్రులతో సహా ఆ రోజునున్న అధికారులు కూడా ఇవాళ శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఆ రోజున రిజైన్ చేసి కొంతమంది అధికారులు ఉంటారు, నాకు ఉద్యోగం అక్కర్లేదు, నేను ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటా శుభ్రంగా ఉంటారు. ఓకే లాయర్ గారికి ఏమైనా తెలిసేమో ఈ కేసులు వాటి మీద, ఆవిడకి ఐడియా ఉంటుంది, ఆవిడ ఆ ప్రాంతంలోనే ఉన్నారు, పహారా కాశారు. ఏంటి లాయర్ గారు ఏంటండి ఈ కేసులు ఏంటి స్విచ్ ఆఫ్ లో వస్తున్నాయట? బోరగడ్డ అనిల్ మీద ఎప్పుడైతే మాట్లాడాడో అప్పుడే గుంటూరు కోర్టులో కేసులు ఫైల్ జరిగింది. ఏ సెక్షన్లు అండి అవి? ఏ సెక్షన్లు అంటే ఆడబిడ్డని ఇబ్బందికర పరిస్థితుల్లో తిరుగుతున్నాడని, లేకపోతే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడని, లేకపోతే ఇక పర్సనల్ దాడి చేసేంత దమ్ము ధైర్యం లేదు కాబట్టి చీకట్లో ఫోన్ ఒకటి పెట్టుకొని వాడికి చేతనైన విద్య అదే కాబట్టి ఆ మీడియా ముందు కారు కూతలు కూసాడు. తర్వాత ఇంతవరకు కనీసం గుంటూరు నడిబొడ్డులో కారెక్కే ధైర్యం లేదు జన సైనికులను తట్టుకొని. ఈరోజు అన్న ఒక మాట చెప్తే తునాతునకలైపోతారు ఎవరైనా కానీ డిసిప్లిన్ అనేది ఒకటి ఉంది. వాడు మురిగాడు కదా అని మనం మురిగితే వాడికి మనకి తేడా లేదమ్మా. కాకపోతే ఏ రోజు బయటికి రాని అంజనాదేవి గారి గురించి పసిబిడ్డలను కూడా దుర్భాషలాడి సాక్షి మీడియా ఛానల్లో వాయిస్ ఇచ్చి తర్వాత 99లో కూర్చున్నాడా, ప్రైమ్ 9లో కూర్చున్నాడా, ఏం మురిగాడో మాకైతే తెలియదు. కానీ ఆ రోజు మాట్లాడాడు, మేము కేసులు పెట్టాం, అది స్టిల్ ఈ రోజుకి కూడా కోర్టులో రన్ అవుతుంది. వీటన్నిటికంటే మించి ఏదైతే ఇందాక రేగ లక్ష్మీనారాయణ గారు చెప్పారు మా పార్టీలో అలా జరగలేదని, ఉండవల్లి శ్రీదేవి గారు పాపం ఒక డాక్టర్ అండి,
పాపం ఒక ఎమ్మెల్యే కూడా పాపం ఆమె ఇంటి మీదకి దాడులు చేసిన పాపం దళితురాలని కూడా విన్నాను. పాపం ఆ దళితురాల మీద దాడులు చేస్తే మా లక్ష్మణరావు అన్న అప్పటికి మా జనసేన పార్టీలో ఉన్నట్టున్నాడులేండి, లేకపోతే ఎల్లుండేవాడు. ఇప్పుడైతే వెళ్ళొచ్చు, ఇప్పుడు వెళ్ళొచ్చు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఆవిడ మీద దాడి చేస్తే ఆపలేని ఆయన, ఎర్రగొండ కప్పాలెంలో చొక్కాలు ఇప్పుకొని దళితులకు న్యాయం చేస్తానన్న ఇంకొక ఆయన, కొండేపిలో ఒక దళిత బిడ్డ ట్రాక్టర్ తో దొరికిస్తే నేనెళ్ళి కూర్చొని ధర్నా చేశా. పాపం ఒక్క దళితుడు రాలే, ఏది మన వైసీపీ దళితులు. మరి దళితుల్లో కూడా పార్టీల వారీగా వేరియేషన్ ఉంటుందా అండి? ఇప్పుడు ఎక్కడో ఒకడికి అన్యాయం జరిగితే వాడు మనోడ్రా అన్న ఫీలింగ్ కూడా ఉండదు. అరే వాడు వైసీపీ ఓడరా, అరే వాడు టీడీపీ ఓడరా అని కూడా కులాల్లో పార్టీలు చిలుస్తారా అండి? సిగ్గు లేదా మనకి? మానవత్వం లేదా? సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మా నాయకుడు మాట్లాడాడు అంటే ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు ఎప్పటికైనా మాట్లాడతాడు. మహిళలకు ఆయన ఇచ్చే విలువ అలాగే ఉంటుంది. ఈ రోజు మహిళల్ని కాపాడుకోవడం కోసం పెద్ద నాయకులైనా వదులుకుంటాను అని చెప్తే మన నాయకుడు గొప్పతనం మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడే కదా మీరు పార్టీ మారింది. ఒకప్పటి నుంచి ఈ సిద్ధాంతాల గురించి పోరాడుతున్న వాళ్ళే కదా. అప్పట్లో డాక్టర్ గారు చచ్చిపోయినప్పుడు మీరు ఇంకా మన పార్టీలోనే ఉన్నారు కదా. దళితులకు జరుగుతున్న అన్యాయం జనసేన నుంచి మీరు ప్రశ్నించారు కదా. ఈ రోజు నాయకుడు లేట్ అయింది, దళితులకి లెక్కలేదు. మా పార్టీ బాధల సాధకాలన్నీ మీకే తెలుస్తున్నాయి. మీరు ఎందుకు వైసీపీ అయినా, లేకపోతే జనసేన ముసుగులో ఉన్న వైసీపీ అయినా, లేకపోతే ఇంకా కూడా అన్న మీద ప్రేమ ఉందా? జనసేన గురించి సమాచారం తెలుసుకుంటూనే ఉంటున్నారా? ఏదైనా పాతగాలి పీకుతూ ఉంటుందిలేండి. ఎనీవే, మాకు పార్టీలో ఆడబిడ్డలకి రక్షణ ఉంది. సముచిత స్థానం ఆయన ఇస్తే తీసుకుంటాం, ఏ పదవులు ఆశించాం. ఓకే రజనీ గారు ఎప్పుడూ కేసులు పెట్టారు అంటున్నారు గుంటూరులోని. మరి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓకే, ఎవరో పట్టించుకోలేదో చేయదు అని. మరి మీ ప్రభుత్వం వచ్చింది కదా, నిజంగా ఆ కేసులుండి అంత బలమైన సెక్షన్లు ఉండేలా ఉంటే ఆ ట్రేస్ చేయడం కష్టమా? సార్ ఇక్కడ బలమైన సెక్షన్లు ట్రేస్ చేయడం కాదు సార్, మనిషిని ఎత్తకొచ్చుకొని పట్టుకొని అరెస్ట్ చేయడానికైనా ఈ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది న్యాయ వ్యవస్థ. మన పక్కన ఒక పైల్వాన్ లాయర్ ఉంటే వాళ్ళ పక్కన ఒక తోపుతురుం లాయర్ ఉంటారు. ఆ కేసుల్లో కూడా బెయిల్ తెస్తాడు. సో న్యాయస్థానం చేతిలో పడితే మనకి అలసి సొలసి మెట్లెక్కి ఓపిక నశించాల్సిందేనండి. పెద్ద వాళ్ళు కూడా బెయిల్ రావడానికి చాలా నెలలు పట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇటువంటి విషయాల్లో న్యాయస్థానాల దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది. న్యాయం లేటుగా అయితే వస్తుందేమో కానీ న్యాయం దొరకడం అయితే పక్కా అండి. ఓకే, అది ఏంటండి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఏనా? ఆ సెక్షన్స్ ఏమని చెప్పగలరా? నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఏవి లేవండి, అవన్నీ బెయిలబుల్ సెక్షన్సే. సో అప్పటికి అతను యాంటిసిపేటరీ బెయిల్ ఏదో రెడీ చేసుకుంటారు. కోర్టులు అయితే కంటిన్యూగా నడుస్తూనే ఉంది. వాయిదాలకు అతను అటెండ్ అవ్వట్లేదు. ఇవాళ కాకపోతే రేపు వాయిదాలకు అటెండ్ కాకపోతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు. సో అప్పుడైనా పట్టక తెస్తారు. పట్టక తెచ్చి లోపలేసినంత సేపట్లో మళ్ళీ యాంటిసిపేటరీ బెయిల్. నిన్న మొన్న ఏదైతే టీడీపీ పార్టీ కార్యాలయం ధ్వంసం చేసిన వాళ్ళు కూడా పాపం చిత్తశుద్ధిగా వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ వేస్తారు. గాయత్రి గారు వినిపిస్తున్నానండి. నాకు రజనీ గారు మాట లాస్ట్ లో వినపడలేదు. ఆవిడేదో టీడీపీ పార్టీ అన్నారు, ఆ తర్వాత వినపడలేదు. మరి బెయిల్ అన్నారు. ఏం లేదు, అదే మీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ముందస్తుగా బెయిల్ ఏదో తెచ్చుకోబోతున్నారు. అదే ఇందాక లక్ష్మణ్ గారు మాట్లాడితే ఏం మాట్లాడినండి లక్ష్మణ్ గారు మీతో అన్ని తెలిసిన వాళ్ళు అబద్ధాలు చెప్తున్నా కూడా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అదేమంటే మా పార్టీ ఎస్సీలని అందరినీ కాపు కాస్తుంది. ఇప్పుడు మా పార్టీలో హోమ్ మినిస్టర్ ఎవరో తెలుసు కదండి, లేడీ, ఆవిడ ఎస్సీ, ఆవిడ పేరు అనిత గారు, వంగలపూడి అనిత గారు తెలుసు కదా. ఆవిడ మీద ఎంత నీచమైన ఆర్టికల్స్, ఆవిడ ఒక ప్రాస్టిట్యూట్ అని, ఆవిడ అదని ఇదని, వాళ్ళ హస్బెండ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆవిడని పెట్టని వేధింపులు లేవు, ఆవిడ చెయ్యని క్యారెక్టర్ అసాసినేషన్ లేదు. మరి ఈ రోజు ఆవిడ హోమ్ మినిస్టర్ అయ్యారు. ఎవరైనా హర్షిస్తున్నారా? మరి ఎస్సీ లీగల్ లేడీ, మరి మీరు ఎవరైనా సమర్థిస్తున్నారా? ఆవిడండి హోమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఓపెన్ గా అక్కడ కూర్చొని, ఇక్కడ విజయవాడలోనే ఆ హౌస్ లో కూర్చొని అందరికి అవైలబుల్ గా ఉండి పోలీసు కష్ట నష్టాలతో సహా తెలుసుకొని మనం ఏ కేసు వచ్చినా సరే సో చిత్తశుద్ధితో ముందుకెళ్దామని చూసి ఫస్ట్ కేసు నాకు నుంచి 48 hours లోపు క్లోజ్ చేసి వాళ్ళు పట్టుకోవటం కూడా జరిగింది. ఇప్పుడు ఇందాక ఆయన మెన్షన్ చేసే ఒక 2 ఇన్సిడెంట్స్, చిన్న అంటే 6 నెలల పాప ఒకటి, ఇంకెవరో వచ్చిన పాప ఒకటి, చాలా అన్ఫార్చునేట్ అండి. ఇప్పుడు మీరు చెప్పగానే మేము కాదండి మాదేం తప్పలేదు అన్నాను. ఖచ్చితంగా చెప్తున్నాం 100% ఇంకొస్తే ఎక్కువ స్ట్రాంగ్ మెజర్స్ తీసుకొని ఇలాంటి అయితే రిపీట్ చేయకూడదు. ఇందాక అనిత గారు కూడా ఈరోజు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి ఆ బాడీస్ కూడా ఇంకా లభ్యం కాలేదు, మనకి మనం ఎతుకుతున్నాము, మనం చాలా కోర్సెస్ కూడా దాంట్లో పెట్టామని చెప్పారు. ఆల్రెడీ నష్టపరిహారం ఇచ్చాం. ఎన్ని లక్షల నష్టపరిహారం ఇచ్చినా సరే తక్కువే. ఇలాంటి ఇన్సిడెంట్ అనేది ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం. మీరు వైసీపీ పార్టీగా లేకపోతే ఒక అంటే డెమోక్రసీని కాపాడే పార్టీగా ఏమైనా ఉండి ఒక సలహా ఇచ్చి కాదు మేడం ఇలా కాదు కంప్లీట్ చేయండి.
నన్ను ఒక మాట మీరే మాట్లాడండి, ఒక్క మాట మీరే మాట్లాడండి. ఇస్తే మేము తీసుకోవడం రెడీగా ఉన్నాము, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం రెడీగా ఉన్నాము. ఏ మెజర్స్ అయినా కానీ ఈ రోజు అంతే గారు ఒకటే మాట చెప్పారు, అది చేసింది ఎవరైనా కానీ అది మా పార్టీ వాళ్ళ మీ పార్టీ వాళ్ళని చూడండి, మా పార్టీ వాళ్ళైనా సరే 100% శిక్ష పడేలా చేస్తా ఉన్నారు. మీరు కూడా ఏమైనా ఉంటే చెప్పండి. మేము ఎక్కడైనా రెస్పాన్సిబిలిటీ తప్పించుకుంటే, ఇప్పుడు క్రైమ్ అనేది జరగకుండా ఎవరు కాపాడలేడండి. చాలా డెవలప్డ్ నేషన్స్ యుఎస్ లాంటి చోట కూడా క్రైమ్ జరిగింది. మంచి మాట అన్నారు, నేను అదే అన్నా, ఏ ప్రభుత్వం అయినా అధికారంలో ఉన్నా, అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా క్రైమ్లు ఉన్నాయండి, ఇటువంటి అటెంప్ట్లు అవన్నీ జరుగుతాయి. అంటే ఎవరు చేయరండి, మీరు చెప్పరు మేము చెప్పము, ఎవరు చెప్పరు చేయమని. కానీ మీరు అన్నదే మీ ప్రభుత్వంలోనే ఎక్కువ జరిగే, మీరే ఎక్కువ అంటే ఎవరు అలా చెప్పరండి. మీ ప్రభుత్వంలో అవి ఏంటంటే యాదృచ్ఛికం అంటావా, లేదా ఆ టయానికి సమాజంలో జరిగే మార్పులు అంటారా, లేదా మద్యానికి గంజాయికి డ్రగ్స్ కి అలవాటు పడి చేసినట్టు ఉదాంతం అంటారా, జరుగుతాయి. మీరేమన్నారంటే మీ ప్రభుత్వంలో ఎక్కువ అరాచకాలు జరిగినాయి, రేపులు జరిగినాయని మీరు పదే ప్రజలు చెప్తున్నారు. మీరేం చేయాలి అధికారులు అలాగనే మీరు చట్టాలను కఠినం చేసి, అది వైఎస్ఆర్ పార్టీ వల్ల, టీడీపీ వల్ల, జనసేన, బీజేపీ పార్టీల పక్కన పెట్టండి. ఎవరైనా ఆడపిల్లని రేపు చేసిన, ఆడపిల్లని అబ్యూజ్ చేసిన ఖచ్చితంగా శిక్షించాలి. అటువంటి చట్టం తీసుకురండి. ఎవరు ఆడపిల్లని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 100% బాధ్యత తీసుకోవాలా. ఆయన బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా లక్ష్మణ్ ఓకే. పవన్ కళ్యాణ్ గారికి ఎలాగా మెసేజ్ వెళ్ళాలో మీకు బాగా తెలిసిన వ్యక్తి, ఒకసారి ఒక మెసేజ్ పంపించండి సార్, ఇలా తీసుకోండి, తప్పే ఉంది. నన్ను వర్మ గారు ఒకసారి కంప్లీట్ చేయండి ప్లీజ్. ఇందాక ఆయన ఆపారు. నేను ఏం చెప్తున్నానండి, మీ ప్రభుత్వంలో నేషనల్ క్రైమ్ బ్యూరో రిలీజ్ చేసిన రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో టాప్ మోస్ట్ క్రైమ్స్, లేడీస్ మీద క్రైమ్ జరిగింది మీ మన వైసీపీ ప్రభుత్వంలోనే, ఏపీ స్టేట్ లోనే అని చెప్పి, మేము కాదు నేను లేకపోతే లక్ష్మణ్ తను మాట్లాడుతున్నారు కదా, మాట్లాడాక మీరు ఓపిక్ గా మీరు చెప్పారు, నేను విన్నాను, నేను రాసుకున్నాను మీరు చెప్పిన పాయింట్స్. ఒక్కసారి నన్ను చెప్పనివ్వండి. నేనేం చెప్తున్నాను, క్రైమ్ ఆపలేకపోవచ్చు, కానీ ఆ తర్వాత మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది, ఏ రకంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారనేది ఇంపార్టెంట్. నేను ఎగ్జాంపుల్ ఫ్రేమ్ చేసి చెప్తున్నాను. మా హోమ్ మినిస్టర్ గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి జరిగిందంతా చెప్పి, ఎస్ ఇంకా బాడీస్ దొరకలేదు, దాని గురించి మేము ఇట్లా అంటే గాలిస్తున్నాము, ఇంకా ఎక్స్ట్రా ఫోర్సెస్ అని చెప్పి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. కాదండి, అప్పుడున్న హోమ్ మినిస్టర్ ఒక్క మేత అప్పుడున్న హోమ్ మినిస్టర్ ఎలా రెస్పాండ్ అయ్యారంటే, అక్కడికి వచ్చి ఏది హాస్పిటల్ దగ్గరికి వచ్చి, ఎక్కడైతే రేప్ జరిగిందో అక్కడికి వచ్చి, ఈ రోజు డేట్ ఎంత, ఎవరు ఏమైంది అని చెప్పి అక్కడ పోలీసులను అడుగుతుంది ఆవిడ ప్రెస్ ముందు నించోని. దాన్ని నేను మాట్లాడుతా, అది చిత్తశుద్ధి అంటే. లేని చట్టం ఉందని అబద్ధం చెప్పటం, మైకుల ముందుకు సీఎం అనే వ్యక్తి మైకుల ముందుకు వచ్చి అంటే అపోజిషన్ ని బ్లేమ్ చేయటం, ఇది మీ దాంట్లో జరిగిన క్రైమ్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా మమ్మల్ని బ్లేమ్ చేయటం, మీడియాని బ్లేమ్ చేయటం, ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పారు కాబట్టి ఈ రోజు మీకు 11 సీట్లు వచ్చినాయి. అదే చెప్పేది, తప్పులు చేయకుండా ఉండాలి. ఎవరు సొల్లు కబుర్లు చెప్తా ఉన్నారు, ఎవరు ఫేక్ ప్రాపగండా తీసుకెళ్లారు ప్రజలకి, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం అమ్మా, ఇదే పవన్ కళ్యాణ్ మీడియా వారు అడిగితే, మీడియా ఒక్క నిమిషం గాయత్రి ఒక్క నిమిషం ఆగండి. పవన్ కళ్యాణ్ గారిని ఇదే మీడియా వారు ప్రశ్నించారు, ఏమని, అదే నంద్యాలలో జరిగినటువంటి ఆ 8 సంవత్సరాల బాలిక హత్య ఏదైతే ఉందో, ఇంతవరకు కూడా ఆ నిందితులు కానీ ఆ తాలూకా ఆ యొక్క బాడీ కూడా దొరకలేదంటే, నాకు తెలియదండి, నేను పేపర్లో చదివాను అన్నారంటే, అది నిర్లక్ష్యం అన్నాలా, బాధ్యత అన్నాలా? నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చూస్తాడు సార్, ఇంకా మా జనసేనలో ఉన్నాడు మా అన్నయ్య. అంటే ఏంటి, ఒక బాధ్యత గల డీసీఎం, ఒక బాధ్యత గల డీసీఎం ఆడపిల్లలంటే, మహిళలంటే, వర్మ గారు ఆడపిల్లలంటే, మహిళలంటే ఇష్టం, ఆడపిల్లల్ని మీరు రక్షిస్తారు. అక్కడికి వెళ్ళిన చంద్రబాబు గారి మీద
మీరు మహిళా కమిషన్ చైర్మన్ గారు ఒక నోటీస్ ఇష్యూ చేశారు. మీరు మీకు బహుశా గుర్తుందో లేదో. రజనీ గారు ఒక నిమిషం ఆగాలా మీరు? ఒక నిమిషం ఆగాలా? మహిళా మీరు కమిషన్ ఎందుకంటే చైర్మన్ నోటీస్ ఇష్యూ చేసింది. రజనీ గారు చంద్రబాబు ఒక గారు నిమిషం అండి, మీ పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. ఓకే, ఓకే. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నిజంగానే మీరు అడిగితే నోటీస్ చేస్తారు. ఓకే 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 లక్ష్మణ్, ఓకే లక్ష్మణ్, ఓకే 1 minute లక్ష్మణ్, 1 minute బుజ్జి. అసలు ఇవాళ ప్రజలందరూ అలాగే ఇవాళ కూటమి నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారిని చాలా గౌరవిస్తున్నారు. ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ గల వ్యక్తి, ఒక మాట అంటే కమిట్మెంట్ మీద ఉన్న వ్యక్తి, ఒక అలాంటి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం, మన ఆంధ్రప్రదేశ్లో ఇవాళ డిప్యూటీ సీఎం ఉండటం మన అందరూ అదృష్టంగా ఇవాళ ప్రజలందరూ భావిస్తున్నారు. ఇంకో విషయం, మీరు అసలు లోకల్ సర్పంచుల్ని అంటే రాష్ట్రపతికి తర్వాత చెక్కు పవర్ ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన సర్పంచులు. అలాంటి సర్పంచులకి చెక్కు పవర్ తీసేసి సర్పంచుల్ని చేతగాని వాళ్ళ కింద చేసిన సరేలేండి, ఇప్పుడు ఆ ఇష్యూస్ మీద మనం వెళ్ళాం, అయిపోయిందిలేండి. లాగా చేసి కాదు సార్, పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ అంటే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మీ సర్పంచ్ సబ్జెక్ట్ కాదు ఇది, సర్పంచ్ సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. వారు లేక అసూయతో పవన్ కళ్యాణ్ మీద రాకసిలాగా మీరు మీద పడుతుంది తప్ప పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత వహించవలసిన అవసరం వచ్చినప్పుడు ఆయన వహిస్తారు. దానికి ఉదాహరణ గత 12 సంవత్సరాల ముందు మిస్ అయిన భీమవరం చెందిన అమ్మాయిని ఎన్ని గంటల్లో తీసుకొచ్చారో అది కూడా తెలుసుకుని లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడాలి మీడియాలో. అది ఒకసారి చూసుకోండి. 12 పవన్ కళ్యాణ్ గారి అడగండి, మీరే అడగండి, మీ అన్నయ్య కదా. ఒక లెటర్ తో ఇవాళ ఆలోచిస్తున్నాడు. వాళ్ళ మహిళా కమిషన్ చైర్మన్ గతంలో ఒక మానసిక వికలాంగురాలి మీద